ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. కొంతమంది మాకు మెసేజెస్ చేస్తున్నారు, వీడియోస్లో యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది కాల్స్ చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అభినయ్ దర్శన్ దేవుని సేవను వదిలేశాడు, రాజకీయాల కోసం దేవుని పక్కన పెట్టేశాడు, రాజకీయం కోసం సువార్తను వదిలేశాడు, సంఘాన్ని వదిలేశాడు, చర్చిని విడిచిపెట్టేశాడు అని ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకేసారి సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇంకొంతమంది రకరకాలుగా నన్ను కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఛానల్స్లో నా గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడి యొక్క ప్రేమను బట్టి నేను ఎవరి గురించి మాట్లాడను. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. వాళ్ళు హైందవ మత పెద్దలైనా, క్రైస్తవుల్లో ఉన్నటువంటి పాస్టర్లైనా, యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్న వాళ్ళైనా, హూ ఎవర్ ఇట్ ఈస్, నేను వాళ్ళ గురించి మాట్లాడను. నా కోసం 100 వీడియోలు పెట్టినా వాళ్ళ కోసం ఒక్క వీడియో కూడా నేను పెట్టను. నన్ను విమర్శించిన వాళ్ళని నేను విమర్శించను, వాళ్ళకు నేను సమాధానం చెప్పను. కానీ నన్ను అభిమానిస్తున్న కొంతమంది నాకు మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్లో. మా టీంకి మెసేజెస్ వస్తున్నాయి, సేవను వదిలేశారా, లేదంటే సేవ చేయరా, ఇంకా మీటింగ్స్కి వెళ్ళరా, సువార్తలకు వెళ్ళరా, అంటే చర్చి ఉంటుంది కదా మీకు, చర్చిని వదిలేశారా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికే నేను మీ ముందుకు వచ్చి విషయాలని చెప్తున్నా. చాలా వివరంగా మాట్లాడతాను, వినటానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ వీడియోనైతే అందరికీ, అనేకులకు మీరు షేర్ చేయండి. ఓకే, వాళ్ళకు ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. మొదటిగా, దేవుని పరిచర్లో 5 రకాల పిలుపు ఉంటుంది. 5 types ఆఫ్ కాలింగ్స్ అంటారు. అంటే నీ పిలుపు ఏది అని అడుగుతుంటారు చాలామంది. మీకు తెలియకపోవచ్చు, బహుశా సేవకులు బాగా తెలుసు. అయితే అభినయ్ దర్శన్ పిలుపు ఏంటి, నా పిలుపు ఏంటి, దేవుడు నన్ను పిలుచుకున్నది దేనికి, ఈ 5 పరిచర్యల్లో ఏ పరిచర్యకు దేవుడు నన్ను పిలుచుకున్నా అంటే, నేను ఒకటే చెప్తున్నా క్షుణ్ణంగా, సువార్థికుని పిలుపు. అభినయ్ దర్శన్ అనే నాది సువార్థికుని పిలుపు. నేను సువార్థికుణ్ణి. చాలామందికి తెలియకపోవచ్చు, నేను ఇప్పుడు చెప్తున్నా. అభినయ్ దర్శన్ అనే నాకు చర్చ్ లేదు, సంఘం లేదు. నాకంటూ కొంతమంది 10 మందో లేదా 100 మందో 1000 మందో విశ్వాసులు లేరు. వాళ్ళకు నేను కాపరిగా కూడా లేను. నేను 2018వ సంవత్సరంలో సినిమా రంగాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చా. అప్పటి నుంచి కూడా నేను సువార్థికున్నే. అంటే ఈరోజు కడపలో, రేపు హైదరాబాద్లో, ఎల్లుండి శ్రీకాకుళంలో, తర్వాత బెంగళూరులో, ఇలా రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలు కూడా నిర్విరామముగా వాడబడుతున్నటువంటి సువార్థికుణ్ణి. ఇది మర్చిపోద్దు. నాకు చర్చ్ అనేది లేదు, ఇప్పటి వరకు నాకు చర్చ్ లేదు. నేను సంఘ కాపరిని కాదు. దేవుడు సంఘం అనే బాధ్యతని నాకు ఇంకా ఇవ్వల. రానున్న రోజుల్లో ఇస్తాడేమో, ఇప్పటికైతే ఇంకా ఇవ్వల. నేను కేవలం ఒక సువార్థికుణ్ణి మాత్రమే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కో రోజు ఒక ఊర్లో తిరుగుతూ దేవుని ప్రేమ సువార్తని ప్రకటించేటువంటి బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆ బాధ్యతని నేను చక్కగా సద్వినియోగంగా వాడుకుంటున్నాను. దేవునికి ఇష్టకరంగా నేను సేవ చేస్తున్నా. రెండో విషయానికి వస్తే, చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, అసలు దేవుణ్ణి విడిచిపెట్టేశాడా, సేవ విడిచిపెట్టేశాడా, రాజకీయాల కోసం దేవుణ్ణే పక్కన పెట్టేసి కేపాల్లాగా జోకర్ అయిపోతాడా, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అంటున్నాను, అభినయ్ దర్శన్ నేను చివరి క్షణం వరకు, నా ఊపిరి ఆగిపోయే చివరి నిమిషం వరకు, నా తుది శ్వాస వరకు దేవుని సేవని విడిచిపెట్టను, సువార్తని విడిచిపెట్టను. ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చింది, నా పాపపు బ్రతుకుని విడిపించింది, నా సినీ రంగంలో ఒక విపరీతమైనటువంటి పాపపు స్థితిలో ఉన్న నన్ను బ్రతికించింది, నూతన జన్మనిచ్చింది దేవుని వాక్యం, దేవుని సువార్త, దేవుని ప్రేమ, రాజకీయం కాదు. అలాంటి దేవుని సేవని నేను విడిచిపెడతానా అని మీరు ఎలా అనుకుంటారు? నేను విడిచిపెట్టను. 2 నా ముందరుంచి, రాజకీయమా, దేవుని సేవ, ప్రజాసేవ, దేవుని సేవ అంటే నేను ఒకటే చెప్తా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు దేవుని సువార్త కావాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు రక్షణలోనికి నడిపించటానికి నేను ఒక సువార్థికునిగానే వాడబడతాను, రాజకీయం కాదు అంట. అంటే 2 ముందు పెట్టి ఏది కావాలో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలంటే నేను దేవుని సువార్తనే సెలెక్ట్ చేసుకుంటే సేవకుడిగానే ఉండాలి అనుకుంటాను. అదే నా ప్రథమ స్థానం, దేవుడికే నా ప్రథమ స్థానం.
దేవుణ్ణి మించింది, దేవుని సేవను మించింది, దేవుని సువార్తను మించింది, నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికంటే ప్రజాసేవ నాకేమి ఎక్కువ కాదు. ప్రజాసేవ కంటే నాకు నశించిపోతున్న ఆత్మల్ని క్రీస్తు వైపునకు నడిపించి, రక్షించి, బలపరిచి పరలోకానికి సిద్ధం చేయటంలో నాకున్నటువంటి ఆశ ఎక్కువ. ఇది గమనించండి దయచేసి. ఇక మూడవది, మరి రాజకీయంలోకి ఎందుకు వచ్చావు? నువ్వు సేవ చేసుకోవచ్చు కదా, సువార్త చెప్పుకోవచ్చు కదా, నీకెందుకు రాజకీయాలు నీకు అవసరమా? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అందరినీ, ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో, ఎవరెవరైతే సేవకుడివి కదా నువ్వు రాజకీయం ఎందుకు వచ్చావు అన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. సేవకుడు రాజకీయాల్లోకి రాకూడదా? పాస్టర్ రాకూడదు. ఒక సంఘానికి కాపరి రాజకీయాల్లోకి రాకూడదు. ఎందుకంటే అతనికి దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు, ఒక మందనిచ్చాడు. ఆ మందని కాచుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక కాపరిగా, గొర్రెల్ని కాపరి ఎలా అయితే విడిచిపెట్టకుండా అవి మేస్తున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, పడుకున్నా కాపరి గొర్రెల్ని ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకుంటాడో అలాగా సంఘ కాపరి విశ్వాసులని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీలో నుంచి బయటకు వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తా, నేను రాజకీయం చేస్తా, నేను ప్రజాసేవ చేసి ఉద్ధరిస్తాను అని రాకూడదు. బాగా గమనించండి, సంఘ కాపరి, పాస్టర్, దేవుడు సంఘం కొరకు నియమించినటువంటి సేవకులు ఎవరైతే బోధకులు ఉన్నారో వాళ్ళకి రాజకీయాలు తగవు. ఇది కరాఖండిగా ఖండిస్తూ చెప్తున్నా. బట్ ఐఎమ్ నాట్ పాస్టర్, నేను స్వార్థికుని. ఐఎమ్ ఎవాంజలిస్ట్, ఐఎమ్ నాట్ పాస్టర్. నేను స్వార్థికుని, సంఘ కాపరిని కాదు. సంఘ కాపరులు రాజకీయాలకి తగిన వారు కాదు. నీకు దేవుడిచ్చినటువంటి సంఘాన్ని కాచుకోవటమే చివరి శ్వాస వరకు అదే గొప్ప బాధ్యత. దానికి మించిన బాధ్యత ఈ భూమి మీద ఏదీ లేదు. మాకు దేవుడు సంఘం ఇవ్వలేదు కాబట్టి, స్వార్థలో విరివిగా వాడుకుంటున్నాడు కాబట్టి మేము ప్రజాసేవ చేయిస్తూ దేవుని సేవ కూడా చేయొచ్చు. ప్రజల్ని మోటివేట్ చేస్తూ క్రైస్తవం వైపు అనేకుల్ని నడిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మా పని స్వార్థలాగానే ప్రజాసేవ కూడా, రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. క్రైస్తవ మిషనరీస్ చేసింది కూడా అదే. క్రైస్తవ మిషనరీస్ పాస్టర్లు కాదు, వాళ్ళ సువార్థికులు. వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ఇంటిని, వాళ్ళ భార్య బిడ్డల్ని విడిచిపెట్టేసి దేశం కాని దేశానికి వచ్చి ఇక్కడ స్వార్థను ప్రకటిస్తూ ఒక్కొక్క రోజు ఒక గ్రామంలో, ఒక్కొక్క రోజు ఒక పట్టణంలో, ఒక్కొక్క రోజు ఒక స్థలంలో స్వార్థను ప్రకటిస్తూ స్వార్థను వెదజల్లుతున్నటువంటి క్రమంలో వాళ్ళు చంపబడ్డారు, తగలబెట్టబడ్డారు, కాల్చివేయబడ్డారు, నరికివేయబడ్డారు, రకరకాలుగా హింసింపబడ్డారు. వాళ్ళు స్వార్థికులు. అందుకే మీరు చూసుకుంటే క్రైస్తవ మిషనరీలు, క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు దేవుని స్వార్థ ప్రకటించడమే కాకుండా ప్రజాసేవ చేశారు. హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టడం కావచ్చు, లేదంటే హైందవులకు సంబంధించినటువంటి దురాచారాలని, సతీ సహగమనం, బాల్య వివాహాలను రద్దు చేయటంలో క్రైస్తవ మిషనరీల పాత్ర చాలా బలంగా ఉంది. మరి వాళ్ళకెందుకు హైందవ సిద్ధాంతాలతో పనేంటి? దానికోసం వాళ్ళు ఎందుకు పోరాడాలంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయపక్షముగా నిలబడి పోరాడారు. ఎవరిల్లు? సువార్థికులు, క్రిస్టియన్ మిషనరీస్. అర్థం చేసుకోండి, నేను కూడా సువార్థికుణ్ణి. నేను సంఘ కాపరిని కాదు, నాకు సంఘం లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఒక ఎవాంజలిస్ట్గా నేను ప్రజాసేవ చేయటానికి రాజకీయంలోనికి రావచ్చు. ఇది అర్హత నాకు దేవుడిచ్చాడు. ఇక నీకు దేవుని సేవ చేస్తూ రాజకీయం అవసరమా అన్నాళ్ళు ఒకటి చెప్తున్నా. ప్రతి క్రైస్తవుడు కూడా మనకు రాజకీయం అవసరమా అంటే వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను, ఎందుకు అవసరం లేదు. ప్రవీణ్ పగడాల గారు గొంతెత్తి గలం విప్పి ఏం మాట్లాడారు? ప్రతి క్రైస్తవుడు సైనింగ్ అథారిటీలో ఉండాలి. అసెంబ్లీలో ముస్లింకి కష్టం వస్తే ఎంఐఎం పార్టీ ఉంది, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. హిందువులకి కష్టం వస్తే సాల్వ్ చేయడానికి అసెంబ్లీలో బోల్డ్ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో ఎంపీలు ఉన్నారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. క్రైస్తవులారా, మీకు కష్టం వస్తే మీ తరపున అసెంబ్లీలో నిలబడి ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్లి పోరాడి గలవిప్పడానికి, గొంతు విప్పటానికి ఒక్క నాయకుడైనా ఉన్నాడా? చెప్పండి చూద్దాం అన్నాడు ఆయన, ప్రవీణ్ పగడాల గారు. క్రైస్తవులకు నాయకుడు ఉన్నాడా అని అడిగాడు. సమాధానం ఉందా మీ దగ్గర? ఉంటే సమాధానం చెప్పండి. లేడు, ఒక్క నాయకుడు లేడు. సైనింగ్ అథారిటీలో ఉండాలి. ప్రవీణ్ పగడాల గారు చంపివేయబడినప్పుడు, హతసాక్షిగా మారినప్పుడు, గొంతు చింపుకొని
అభినయ్ దర్శన్ కానీ, అజయ్ బాబు కానీ, ఇంకొంతమంది సేవకులు న్యాయం కోసం పోరాడారు. క్రైస్తవులు అందరూ వేలాదిగా తరలి వచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విరివిగా దారుణంగా తిండి తిప్పలు లేకుండా కూర్చున్నాం అక్కడ 2-3 రోజులు. న్యాయం జరిగిందా? జరగల. ఎందుకు? ఎంత అరిచినా, ఎన్ని వేల మంది పోగైనా సరే మనం ఏం చేయలేకపోయాం. అధికారుల నిర్ణయాన్ని మార్చలేకపోయాం. అన్యాయపు తీర్పుని న్యాయంగా మార్చలేకపోయాం. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడి కంటూ ఒక నాయకుడు లేకపోవడాన్ని బట్టి. అదే సైనింగ్ అథారిటీలో, అదే పరిస్థితుల్లో, అదే సమయంలో ఒక్క ఎమ్మెల్యే మనకుండుంటే, ఒక క్రైస్తవ ఎమ్మెల్యే మనకుండుంటే, ఒక క్రైస్తవ ఎంపీ మనకుండుంటే, ఒక్క సంతకం, వేల మంది గొంతులు, వేల మంది చేసే ధర్నాలు, వేల మంది చేసే నిరాహార దీక్షలు, వేల మంది చేసేటువంటి ర్యాలీలు చెయ్యలేని పని ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఉంటే, ఆ స్థానంలో ఉంటే, అధికారంలో ఉన్నవాడు ఒక్క సంతకంతో సాధ్యం చేయగలుగుతాడు. విత్ వన్ సైన్ ఇట్ విల్ పాసిబుల్. ఒక్క సంతకం. అందుకే ప్రవీణ్ పగడాల గారు అదే చెప్పారు. క్రైస్తవులకు ఒక నాయకుడు అసెంబ్లీలో ఉండాలి, సమర్థవంతులై ఉండాలి, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళై ఉండాలి, జ్ఞానం కలిగిన వాళ్ళై ఉండాలి, ధైర్యం కలిగిన వాళ్ళై ఉండాలి, వేడి రక్తం కలిగిన యువకులై ఉండాలి అని చెప్పారు ప్రవీణ్ పగడాల. మీకు గుర్తుందా? ఒక సువార్థికుడిగా నేను ప్రజాసేవ చేయటానికి నాకు అర్హత ఉంది. క్రైస్తవ మిషనరీలు ఎలాగైతే ప్రజాసేవ చేశారో, హైందవ దురాచారాలని వాళ్ళు కొల్లగొట్టారో, వాళ్ళు ఎలాగైతే మార్చి భారతదేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో, ఒకవైపు దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఒకవైపు ప్రజలకు సేవ చేశారో, ఒకవైపు దేవుని ప్రేమని వాక్యం ప్రకటిస్తూ అనేక నశించిపోతున్న ఆత్మల్ని క్రీస్తు వైపుకు నడిపిస్తూ, మరొక వైపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు సిద్ధాంతాల కోసం వాళ్ళు పోరాడారు. అన్యాయం జరుగుతున్న చోట నిలబడ్డారు. దళితులు ఊరి బయట, పొలిమేర బయట, నదులకి దూరంగా అంటరాని వాళ్ళగా ఉంటే వాళ్ళ కోసం పోరాడారు. క్రైస్తవ మిషనరీలు సువార్థికుడిగా చేయొచ్చు, సువార్థికులుగా రాజకీయాలకు రావచ్చు. మనమెందుకు అనుకున్నంత కాలం క్రైస్తవుడు అణిచివేయబడుతూనే ఉంటాడు. మనకు సమాధానం దొరకదు, మనకు న్యాయం దక్కదు. ఈరోజు ఒక అభినయ్ దర్శన్, ఒక అజయ్ బాబు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. మేము ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం. మా కుటుంబాలు ఉన్నాయి, అయినా అన్నిటికీ తెగించి క్రైస్తవుల పక్షముగా నిలబడి పోరాడుతున్నాం, గలం విప్పుతున్నాం, క్రైస్తవులకు గొంతు కావాలనుకుంటున్నాం. అది మీకు నచ్చట్లా? ఇంకో విషయం చెప్తున్నా, నా ప్రాణం పోయే వరకు నేను దేవుని సేవను నిర్లక్ష్యము చేయను. క్రైస్తవ సమాజమా, మీ అందరి ఎదుటగా ఒక ప్రమాణం చేస్తున్నా, నా ప్రాణం పోయే వరకు దేవుని సేవను నిర్లక్ష్యం చేసే రోజు దేవుడు నన్ను నాశనం చేయునుగాక. దేవుని స్వార్థ నిర్లక్ష్యం చేసే రోజు దేవుడు నా ప్రాణాన్ని తీసివేయునుగాక. దేవుని స్వార్థకు మించింది నాకేది లేదు ఈ భూమి మీద. నేను రెండింటిని బ్యాలెన్స్ చేయగలను. క్రైస్తవ మిషనరీస్ లాగా ప్రజాసేవ చేస్తూ దేవుని స్వార్థ ప్రకటించగలిగినటువంటి క్యాపబిలిటీ నాకుంది, ఆ టైం మేనేజ్మెంట్ నాకుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగినటువంటి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. వాక్చాతుర్యాన్ని అనేకులు రక్షించడానికి క్రైస్తవ్యంలోనికి కాకుండా రాజకీయంలో అడుగుపెట్టి క్రైస్తవుల కొరకు ఒక గొంతుకగా నేను అసెంబ్లీలోకి వెళ్ళాలన్నటువంటి నాకున్నటువంటి ఆ తాపత్రయం, ఆ ప్రయాస, రెండింటిని బ్యాలెన్స్ చేస్తా. రెండింటిని బ్యాలెన్స్ చెయ్యగలను. యాజ్ ఎ ఎవాంజలిస్ట్, సువార్థికుడిగా నేను చెయ్యగలను. నాకు ఆ నమ్మకం ఉంది. దేవుని తోడు నాకుంది, దేవుని కాపుదల నాకుంది, దేవుని కృప నాకుంది. మీరందరూ ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయి. నాకేమవుతుంది? రెండింటిని బ్యాలెన్స్ చేయగలను. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అసెంబ్లీ వైపుకు అడుగు పెట్టాలి. పాస్టర్లు రావద్దు. పాస్టర్లు సపోర్ట్ చేయండి అలాంటి వాళ్ళకి, అజయ్ బాబు లాంటి వాళ్ళకి. క్రైస్తవులందరూ మీరు అందరూ పోరాటంలోకి రండి, అందరు రాజకీయాలకు రండి నేను చెప్పను. ప్రార్థించే వాళ్ళు ఉండాలి, ప్రయత్నించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మేము పోరాడుతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. ఇంకొంతమంది ప్రయత్నం చేయండి లీగల్గా. దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఎవరైతే నన్ను అపార్థం చేసుకుంటున్నారో వాళ్ళందరూ కొట్టి చెప్తున్నా, అభినయ్ దర్శన్ అని నేను దేవుని సేవను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టను, విడిచిపెట్టబోను. దానికంటే నా ప్రాణం పోతే మంచిది అని కోరుకుంటాను. ఇప్పుడు వచ్చే ఒక వారం 10 రోజుల్లో ఒక చోట పరిచర్య ప్రారంభిస్తున్నాం.
ఒక సంఘాన్ని ప్రారంభించబోతున్నాం. ఒక చిన్న విలేజ్లో. అసలు అక్కడ సంఘ కాపరి లేడు, చర్చ్ లేదు. నాకు అలాంటి ఏరియాస్ అంటే చాలా ఇష్టం. నాకు విలేజ్ మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఒక చిన్న కుగ్రామంలో పరిచయం ప్రారంభించబోతున్నా. అక్కడ కూడా నేను పాస్టర్గా ఉండను. ఒక పాస్టర్ని నియమిస్తాను. అక్కడ నెలకోసారి, నెలకు 2 సార్లు నేను వెళ్ది సువార్తను ప్రకటిస్తాను. ఆ వీధిలో, ఆ గ్రామంలో వీధి తిరిగి సువార్త ప్రకటిస్తాను. యాజ్ అన్ ఎవాంజలిస్ట్ ఐ విల్ డూ మై బెస్ట్. ఒక సువార్థికుడిగా నా శక్తి వంచన లేకుండా నేను కష్టపడతాను. దేవుని ప్రేమను ప్రకటిస్తాను. దేవుని సువార్త ప్రకటిస్తూనే నా ప్రాణాన్ని విడిచిపెడతాను తప్ప నాకు దేవుని సేవకు మించింది ఏది లేదు. అది రాజకీయం కానీ, ప్రజాసేవ కానీ సువార్త ప్రకటిస్తూ ప్రజాసేవ కూడా చేస్తాను. ప్రజాసేవలో క్రీస్తు యొక్క విలువల్ని ప్రకటిస్తా. ప్రజాసేవలో క్రైస్తవుల ప్రేమను చూపిస్తా. ప్రజాసేవలో క్రీస్తు నేర్పిన ప్రేమ తత్వాన్ని కార్యాచరణలో చూపిస్తాను. ఇది అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. త్వరలో మనం పార్టీ పెట్టబోతున్నాం. క్రైస్తవులు ఎవరైతే నష్టపోతున్నారో, చంపివేయబడుతున్నారో వాళ్ళందరి కోసం ఒక పార్టీ పెట్టబోతున్నాను. మీకు తెలుసా, అసలు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిపోయింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేశారు. మీకు ఈ విషయం తెలుసా? మీకు చాలా మందికి తెలియదు ఈ విషయం. సువార్త ప్రకటించడానికి అనుమతి లేదు, బాప్తిజం ఇవ్వడానికి అనుమతి లేదు, చర్చిలో వాక్యం చెప్పడానికి అనుమతి లేదు, కానుకలు తీసుకోకూడదు, కానుకలు ఇవ్వకూడదు, ఏ పేదోడికి సహాయం చేయకూడదు, దుప్పట్లు పంచకూడదు, కేకులు ఇవ్వకూడదు, చాక్లెట్లు ఇవ్వకూడదు, క్రిస్మస్ పేరిట, ఈస్టర్ పేరిట, న్యూ ఇయర్ పేరిట బట్టలు పంచకూడదు, దుస్తులు పంచకూడదు, బహుమానాలు ఇవ్వకూడదు. ఇవి చేస్తే ఏమవుతుందో తెలుసా? భారతదేశంలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఇప్పటికే 12 చోట్ల 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చేసింది. యాంటీ కన్వర్షన్ లా అమలు చేశారు. మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. నువ్వు బాప్తిస్మ్ ఇస్తే 15 సంవత్సరాల జైలు శిక్ష పాస్టర్కి, బాప్తిస్మ్ తీసుకున్నవాడికి. రోడ్డు మీద ఎవరికైనా సువార్త ప్రకటిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష. చర్చిలో కానుకలు తీసుకుంటే 7 సంవత్సరాల జైలు శిక్ష. క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని ఎవరికైనా బహుమానం ఇస్తే 22 సంవత్సరాల జైలు శిక్ష. తెలుసా మీకు ఇవన్నీ? మన భారతదేశంలో మనం బతుకుతున్న ఈ గడ్డ మీద 12 రాష్ట్రాల్లో స్వార్థికుడికి, క్రైస్తవుడికి, సంఘ కాపరికి స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రభుత్వం నోరు మూసుకొని ఉందామా? మనకెందుకు రాజకీయం అంటూ సైలెంట్ కూర్చుందామా? ఈరోజు మా పోరాటం ఒకటే. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యాంటీ కన్వర్షన్ బిల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా సేవకుడికి, స్వార్థికుడి, సంఘ కాపరికి స్వేచ్ఛని భంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాప్తిసాలు ఉండవు, సువార్త ఉండదు, వాక్యం ఉండదు, సంఘం ఉండదు, కానుకలు ఉండవు, ఏది ఉండదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. నోరు మూసుకొని కూర్చుదామా? నాలాంటి వాడు, అజయ్ బాబు లాంటి వాడు ప్రాణాలకు తెగించి మరి క్రైస్తవుల కోసం నిలబడి పోరాడదామంటే, యాంటీ కన్వర్షన్ బిల్ లాంటిది ఇక్కడ పాస్ అవ్వకుండా మేము అడ్డుపడుతుంటే మీకెందుకు రాజకీయాలను కొంతమంది మాట్లాడుతున్న సిగ్గులేదు? డోంట్ యూ ఫీల్ షై? కాస్తైన ఇంకితం ఉండాలి, విచక్షణ, విఘ్నత ఉండాలి. నేను ప్రతి సేవకుడు రాజకీయం రమ్మని అడగట్లా. మీరు ప్రార్థన చేయండి, మీరు సేవ చేయండి, మీరు సువార్త ప్రకటించండి, మీరు సంఘాలను చూసుకోండి. 1, 2, 3, 4 నాలాంటి వాళ్ళు వస్తారు. క్రీస్తు కొరకు హతసాక్షులు అవడానికి సిద్ధపడతారు. నా టార్గెట్ ఒకటే, నా ఎయిమ్ అండ్ అచీవ్మెంట్ ఒకటే. మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకెప్పటికీ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అవటానికి వీల్లేదు. అదే మా ప్రయత్నం, అదే మా పోరాటం. మత మార్పిడి నిరోధక చట్టం కనుక ఇక్కడ వస్తే సంఘం ఉండదు. నీకు చేతిలో బైబిల్ పట్టుకోలేవు, బాప్తిసాలు తీసుకోలేవు, పేరు మార్చుకోలేవు, యేసుక్రీస్తు నమ్ముకోలేవు. చచ్చినట్టుగా నచ్చకపోయినా వాళ్ళు చెప్పిన సిద్ధాంతంలో, వాళ్ళు చెప్పిన ట్రెడిషన్లో, హిందుత్వంలో బతికి తీరాల్సిందే. ఈ చట్టం తీసుకొని వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందుకే మా లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ప్రార్థన చేయండి సార్, మాకు సపోర్ట్ చేయండి సార్, మా వెనకాల నిలబడండి. పేర్లు పెట్టొద్దు, వేలెత్తి చూపించొద్దు, విమర్శించొద్దు. ఇప్పటికీ ఈ 12 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిందో 12 రాష్ట్రాల్లో 10,000 మంది పాస్టర్లు జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. మీకు ఆ విషయం తెలుసా? డూ యు నో ద ట్రూత్? అసత్యం మీకు తెలుసా? 10,000 మంది పాస్టర్లు
నాన్ బెయిలబుల్, బెయిల్ ఉండదు వాళ్ళకి. యావజ్జీవ కారాగార శిక్ష. ఏ అంటే సువార్త ప్రకటించింది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన తర్వాత ప్రకటించకూడదు సువార్తని. బయట సభలుండో, వర్షిప్ కాన్ఫరెన్స్లుండో, మీటింగ్లుండో, చర్చిల మీద మైకులు పెట్టకూడదు, సౌండ్ బయటకు వినిపించకూడదు, కానుక లేకూడదు సార్. 10,000 మంది పాస్టర్లు యావజ్జీవ కారాగార శిక్ష పడి జైళ్ళలో మగ్గిపోతున్నారు. రేపటి రోజు ఆంధ్రాకి, తెలంగాణకు ఇదే పరిస్థితి వస్తే ఒక పాస్టర్గా ఉన్న నువ్వు కూడా జైలుకి వెళ్తావు. ఒక ఉగ్రవాదిలాగా, తీవ్రవాదిలాగా, ఒక ఉమ్మాదిలాగా నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. అప్పుడు నాలాంటోడు కూడా ఏం చేయలేడు. నేను మాట్లాడితే నన్ను కూడా జైల్లో వేస్తారు. అప్పుడు ఆ పరిస్థితి, ఆ దుస్థితి రాకముందే రాజకీయాల్లో అడుగు పెడదాం, సంతకాలు పెట్టి అథారిటీలో కూర్చుందామంటున్నా, అసెంబ్లీకి వెళ్దాం, గొంతు విప్పుదామంటున్నా. మీకు అర్థం కాదు. ఇప్పుడు చేయి దాటిపోయాక, నీరు గారిపోయాక జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇక్కడ కూడా యాంటీ కన్వర్షన్ బిల్, మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన తర్వాత అప్పుడు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తారు. పోరాడే మా లాంటి వాళ్ళను కాపాడుకోండి అంటున్నా. విమర్శించడం మానేసి ప్రార్థన చేయండి మా కోసం అంటున్నా.